దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి. అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక. 7 మోక్షపురాల్లో దక్షిణ భారతదేశానికి అంతటికీ కలిపి ఉన్న ఒకే ఒక మోక్షపురం కాంచి. కాంచీదామా, అది శంకరుల హృదయం. అమ్మా, మేమందరం నీ బిడ్డలమమ్మా, నీ నాభీస్థానమును అలంకరించేటటువంటి ఆ వడ్డాణపు చిరుగంటల చప్పుడు నాకు వినపడుతోంది. అంటే నీకు నాకు ఉన్న సంబంధం తెగమంటే తెగేది కాదమ్మా. నువ్వు అమ్మవి, నీ కొడుకుని. ఎవరో పేరు చెప్పారా? చెప్పరు. కాంచీదామా కరికలభ కుంభస్తననత. ఏనుగు గున్నల యొక్క కుంభస్థలములు ఎలా ఉంటాయో అటువంటి స్తన సంపద కలిగిన తల్లి. దాన్ని తక్కువ చేసి చూడడం కానీ, మనసులో కుసంస్కారముతో కూడిన ఆలోచన కానీ ఉండకూడదు. అమ్మతనమునందు ఆడతనం ఉండదు. అమ్మలో ఆడతనం చూసిన వాడు కన్నా కూడా పాపాత్ముడు ప్రపంచంలో ఉండడు. అమ్మలో ఆడతనం ఎవ్వరూ చూడరు. మనసులో భావన అపవిత్రమైతే పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లితే వెనక్కి వెళ్ళినట్టు అపవిత్ర భావన పటమరించగానే అమ్మా అని పిలిస్తే చాలు, వెనక్కి వెళ్ళిపోతుంది అపవిత్ర భావన. అంత గొప్పది అమ్మా అన్న శబ్దం. ఆ అమ్మా అన్న శబ్దానికి లోకాన్ని పోషించే సూచన తల్లి స్తనములు. భర్త కన్నా పరదైవం ఆడదానికి ఎవ్వరు ఉండరు. ఆ భర్త ఆకలేస్తోంది, పలహారం చేయవే అంటే వెళ్ళి వండి తెస్తుంది. కడుపున పుట్టిన కొడుకు క్యారుమని ఏడిస్తే ఆమె నిత్తురు పాలగా మారిపోతుంది. బసవేశ్వర పురాణం చేస్తూ పాల్కురికి సోమనాథుడు అంటాడు, మొగ్గ పువ్వు అయినప్పుడు ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందో మొగ్గలో ఎలా దాక్కుందో తెలియదు. అలా ఒక కన్నెపిల్ల తల్లి అయినప్పుడు ఆమెలో మాతృత్వం పొంగి పాలు ఎలా స్రవించాయో తెలియదు. ఆ పరదేవతానుగ్రహం. అమ్మవారే అమ్మగా లోకంలో తిరుగుతుంటుంది. కుక్క కావచ్చు, పంది కావచ్చు, పిల్లి కావచ్చు. అమ్మతనం అమ్మతనమే. అమ్మతనంలో ఆడతనాన్ని చూడడం రావణ బుద్ధి. ఆడతనంలో తన భార్యని తప్ప మిగిలిన వారిలో అమ్మతనాన్ని చూడడం రామచంద్రమూర్తి బుద్ధి. నువ్వు రాముడి అవుతావో రావణుడి అవుతావో నీ అభీష్టం మేరకు నిర్ణయింపబడి ఉంటుంది. కాబట్టి అది బుద్ధిని సంస్కరించుకోవలసిన విశేషం. కాబట్టి కాంచీదామా కరికలభ కుంభస్తననత. ఇంతమంది బిడ్డల్ని పోషించాలి ఆ తల్లి. మహానుభావుడు పేరాల భరతశర్మ గారు ఎంత అద్భుతమైన పద్యం చేశారో. శారదానందలహరి అని చేస్తూ అందులో ఒక పద్యరచన చేశారు ఆయన. ఒక్కడు ఏనుగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలుతావ జగమంత బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబము తక్కక నీ యురంబనను దల్పకయున్న అహర్నిశల్సతి అన్నారాయన. అమ్మా, నీకున్నవి 2 స్తనాలు. ఒకడు ఏనుగు ముఖం వాడొచ్చి కూర్చున్నాడు, గజాననుడు విఘ్నేశ్వరుడు. ఒకడికి 6 ముఖాలు, షణ్ముఖుడు కూర్చున్నాడు. ఇద్దరూ చెరోస్తనం తాగుతున్నారు. అందులో పాలన్నీ వాళ్ళకే చాలవు. ఇక అమ్మ మాకెప్పుడు ఇస్తావమ్మా, మరి మేమందరం బిడ్డలం కావు, మాకు నువ్వు పాలు ఇవ్వద్దు, నువ్వెప్పుడు ఇస్తావు మాకు అని అంటామేమోనని ఆవిడ ఇనబింబము చంద్రబింబమన్ సూర్యచంద్రబింబాల్ని రెండింటినీ తన స్థనాలుగా చేసుకుని సూర్యకాంతి పడితే తప్ప మొక్కలో చూశారు ఆకుపచ్చతనం ఉంటుంది. ఆ ఆకుపచ్చతనమే ఆహారము మొక్కకి. అటువంటిది తయారవ్వాలి అంటే సూర్యరశ్మి పడాలి. చంద్రబింబము యొక్క కిరణములు పడితే ఓషధీతత్వము ప్రకాశిస్తుంది. ఈ రెండిటినీ స్తనములుగా ఉంచుకొని పంటలు పండించి మమ్మల్ని పోషిస్తున్న తల్లి, ఆ పిల్లలిద్దరూ నీ పిల్లలు తొడల మీద కూర్చున్నారని మాకెప్పుడు ఇస్తావమ్మా, మమ్మల్ని ఎప్పుడు పోషిస్తావమ్మా అని అంటామేమోనని సూర్యచంద్రుల్ని నీ స్తనములుగా పెట్టుకున్నావా అమ్మా అని స్తోత్రం చేశారు శర్మగారు. అటువంటి తల్లి. కాబట్టి కరికల్లభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే. అంతమంది పిల్లల్ని కన్న తల్లి కదా, అంత పెద్ద స్తనమండలం ఉన్న తల్లి కదా. మరి అటువంటి అప్పుడు ఈ పై భారాన్ని మోయడానికి నడుము ఎంత లావుగా ఉంటుంది అనుకుంటారేమో. లక్ష రోమ లతాధారతాసమున్నీయ మధ్యమ అని కదా వ్యాసుడు. తీగ ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది ఆవిడ నడుము. అంత సన్నగా ఉండడం ఎలా అంటే చాలా సులువుగా ఎక్కువ మంది పిల్లల్ని కనగలిగినటువంటి సాముద్రిక లక్షణం ఉన్న స్త్రీ అని దేనిని బట్టి నిర్ణయం చేస్తారంటే నడుము సన్నగా ఉండాలి. ఉత్తములైన సంతానాన్ని చాలా సులువుగా ప్రసవిస్తుంది.
అది సాముద్రిక లక్షణంలో స్త్రీకి నడుము సన్నంగా ఉండడం అన్నదాన్ని ప్రధానంగా చూస్తారు. అందుకని అంతకన్నా దాని మీద వ్యాఖ్యానం అక్కర్లేదు. పరిక్షీణా మధ్యే, అంత సన్నని నడుమున్నదానా, బాహ్యమునందు సౌందర్యము, ఆంతరమునందు అమ్మ సౌందర్యము. మనకి ఆవిడ బాహ్య సౌందర్యంతో నిమిత్తం మనకి లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒక విషయం. ఎందుకంటే సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అమ్మయే. చాలామంది పొరపాటు ఎక్కడ పడతారంటే సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యమునందు ఉన్న అందం అనుకుంటారు. చాలా పొరపాటు మాట అది. అది నిజమైతే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి అన్న పేరు పెట్టరు. అప్పుడు బాహ్యవర్ణన చేసినట్టు. కొడుకు అమ్మని బాహ్యవర్ణన చేస్తాడా? లోకంలో ఎంత మూర్ఖుడైనా నా భార్య కన్నా పక్కింటి వారి భార్య బాగుంటుందనగలిగినంత ధూర్తుడు పాపిష్టివాడు ఉంటాడేమో. మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని దరిద్రుడు లోకంలో ఉండడు. ఎవడి అమ్మ వాడికి పెన్నిధి. అందం వేరు, మీ భద్రత వేరు. పులి చాలా అందంగా ఉంటుంది, మీరు వెళ్ళగలరా దగ్గరికి? సింహం చాలా అందంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళగలరా? అమ్మ ఎంత వయసు వచ్చేయనివ్వండి, 80 ఏళ్ళు వచ్చేసి ఒళ్ళంతా ముడతలు పడిపోనివ్వండి, ఆ ముడతలు ఇలా పట్టుకుని ఇలా నిలబెడితే అలా నిలబడిపోతుంది చర్మం, స్థితిస్థాపక శక్తిని కోల్పోయి. అలా అయిపోయినప్పుడు కూడా మంచంలో పడుకుని రాత్రి 10ంటికి ఇంటికి వచ్చిన కొడుకు అన్నం తిని లేచిపోతే తలమించి ముసుక్కప్పుకో పడుకున్న అమ్మ చలికాలంలో మాట అంటుంది, ఎరా నాన్న అప్పుడైపోయింది భోజనం అంటుంది. అమ్మకి తెలుసు, నువ్వు ఇలా రాత్రి ఆలస్యంగా వచ్చి అన్నం సరిగ్గా తినకపోతే ఆరోగ్యం ఏముంటుంది నాన్న, కడుపు నిండా తినరా అంటుంది. అమ్మ అంటే సర్వకాలముల యందు నీ భద్రత కోరునది. అందుకే ఒక కఠినమైన విషయాన్ని చెప్తారు. ఒక వేశ్య ఒక పురుషుణ్ణి, నీ తల్లి గుండె పట్రా, నువ్వు కోరుకున్న అనుగ్రహాన్ని ఇస్తానంది. ఆయన తల్లి పడుకునుంటే తల్లి గుండె కోసేసి గుండె చేతిలో పట్టుకుని పరిగెడుతున్నాడు ఆ వేశ్య దగ్గరికి. గడప దన్నుకు పడిపోయాడు. ఆ గుండె చేతిలోది కింద పడిపోయి ఆఖరిసారి కొట్టుకుంటోంది. కొట్టుకుంటూ నాన్న దెబ్బ తగిలిందా అందిట. కోసేశాడు, గుండె పట్టుకుపోతున్నాడని కాదు, కొడుక్కి దెబ్బ తగిలిందేమో అని చూసింది. అది అమ్మ. సాక్షాత్ పరదైవంగా తను చూసినటువంటి భర్త చేతితో నిప్పు పెట్టినా వ్యానవాయువు వదలదు, శరీరాన్ని వదలదు వ్యానవాయువు. కడుపున పుట్టిన కొడుకు ఆనందహోమం అని చేస్తాడు జ్ఞాతుల కోసం. అందుకే 11 రోజులు జ్ఞాతులందరూ మైలపడతారు. ఆ ఆనందహోమం చేసి వ్యానవాయువు నుంచి తప్పుకో, శిథిలం అయిపోయింది కదా శరీరం, ఇంకో శరీరాన్ని పొందమ్మా నాన్నగారండి అంటే కొడుకు మాటకు వదిలిపెట్టేస్తారు. అది కొడుకు గొప్పతనం, అది తల్లి గొప్పతనం. అటువంటి తల్లి కన్నా సౌందర్యం లోకంలో ఎక్కడుంటుంది? తండ్రి అనలేడు ఒక మాట. చిన్నతనంలో ఒళ్ళు వేడెక్కితే వాడు పిల్లాడు ఏదో పలవరిస్తుంటే పాలు పడితే కక్కేస్తుంటే డాక్టర్ గారు కూడా ఏవో మందులు ఇచ్చి చూద్దామమ్మా మరి ఏం తాగట్లేదు అంటే తండ్రి కూడా ఏం పర్వాలేవే ఎక్కడికో తీసుకెడదాం అంటాడు. తల్లి ఒక మాట అంటుంది, నాన్న నీకు ఇలా ఉంటే ఎందుకురా నేను బతికి, నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బతకరా నాన్న అంటుంది. తన ఆయుర్దాయం పోసేసుకుని బ్రతకమని కోరగలిగిన ఏకైక వ్యక్తి లోకంలో తల్లి ఒక్కతే. ఆమెయే సౌందర్యం. ఎవరు నీ అభ్యున్నతిని మనసారా ఆఖరి ఊపిరిలో కూడా కోరుతారో తాను వికారమును పొందినా కడుపు పెద్దదైనా భరిస్తుంది. నెత్తురు పోయి మృత్యు సదృశమైన ప్రసవ వేదన పొందినా చూస్తుంది. తనకి పరిచయం లేనివాడు పుడితే పొంగిపోయి నెత్తురు పాలగా మార్చి పడుతుంది. తన ప్రాణ సమానమైన మంగళసూత్రం పట్టుకుని గుండెల మీద తన్ని పాలు తాగితే ఆ చిన్ని వేళ్లు విడిపించుకుని అరికాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది. అమ్మ లాంటి వ్యక్తి సృష్టిలో లేదు. ఒక్కరిని కన్న తల్లి ప్రేమ ఆ వ్యక్తి వరకే. లోకాలను కన్న నా తల్లి ప్రేమ ఎవరు కొలవగలరు? అందుకే అమ్మా నిన్ను అమ్మ అనను, నువ్వు ఈ లోక భద్రతకి కారణమైన దానివి, అందుకే నువ్వే సౌందర్యం. అందుకని సౌందర్య లహరి అమ్మ, ప్రేమ ప్రవాహం ఈ పుస్తకం అన్నారు శంకర భగవత్పాదు. అది సౌందర్య లహరి అన్న మాటకు అర్థం. సౌందర్యానంద లహరి అనరు శంకరాచార్యులు వారు. అమ్మయే ఆనందం అంతే. పసిపిల్లాడికి ఏం తెలుసు, అమ్మ ఎత్తుకుంటే చాలు ఏడు పాపేస్తాడు. శివానంద లహరి అక్కడ ఆనందం. తెలుసుకుని నువ్వు ధ్యానంలో అనుభవించి పొందాలి, అది ఆనందలహరి. సౌందర్యలహరి సౌందర్యానందలహరి కాదు, సౌందర్యలహరి. అమ్మయే ఆనందం అంతే. అక్కడ ఆనందం క్వశ్చన్ లేదు. ఇంకా
ఇలా ఒళ్ళో అమ్మ పడుకోబెట్టుకుందో తృప్తి, అమ్మ అన్నం పెట్టిందో అమృతం, అమ్మ చెయ్యి పెట్టి తల మీద ఆశీర్వచనం చేసిందో బ్రహ్మగారి ఆశీర్వచనం. అందుకని సౌందర్యమే అమ్మ, ఇంకా ఆనందం ఏమిటి, ఇంకా అందుకని సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి కొణత్కాంచీదామాకరి కలభ కుంభస్తనత పరిక్షీణ మధ్యే, సన్నని నడుమున్న దానివి. అంత సన్నటి నడుము ఎందుకుంది? ఇంతమంది బిడ్డల్ని కనాలి కాబట్టి. ఆ బ్రహ్మకీట జనని, ఆమె ఏమన్నా ఒక్క మనకే తల్లా? ఈ సమస్త భూతములకు ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణులకు ఆవిడే తల్లి. అందుకే శంకరాచార్యులు వారు మాట అంటారు, అబ్బా ఏమనుభవించారో మహానుభావుడు. రైలు ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు వెంకటాచలం వెళ్ళి పుట్టు జుత్తులు ఇచ్చి చంటి పిల్లాన్ని ఎక్కించుకుని వస్తూ ఉంటారు. ఎవరు నేర్పారా తల్లికి? దానికి ఏమైనా శిక్షణా కేంద్రాలు ఉంటాయా? ఏదో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి లోయర్ బెర్ తెచ్చుకుంటారు. ఆ పసిపిల్లాన్ని అటు పడుకోబెట్టుకుని తల్లి ఇటు పడుకుంటుంది. అటుపక్క నుంచి ఇంకో రైలు ఎడుతుంది, పెద్ద చప్పుడు వస్తుంది. ఈ పిల్లాడు ఉలిక్కి పడతాడు. అమ్మ వెంటనే నిద్ర లేచి ఆ పిల్లాడి వీపు మీద చెయ్యేసి గుండెల దగ్గరికి లాక్కుంటుంది. వాడంతే పడుకుంటాడు. భద్రత, భయరహిత స్థితి, అమ్మ స్పర్శ చాలు. పీస్ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫర్ సీనియర్ సిటిజన్ లివింగ్, బృందావనం అద్వైత, తేలప్రోలు, విజయవాడ. కాబట్టి ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి అమ్మ ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది తన పిల్లలందరినీ. అందుకే శంకరులు అన్నారు, దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అన్నారు శ్లోకంలో సౌందర్యలహరిలో. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఇంకా దూరం చూస్తుందట కళ్ళిలా తిప్పుతూ. అంత పెద్ద కళ్ళు ఆవిడ ఇక్కడ వరకు ఉంటాయి. అందుకే ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. ఇక్కడ వరకు కళ్ళు ఉంటే అసహ్యంగా ఉండదా అండి అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఎప్పుడైనా భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి అని ఉంది, ఆ తల్లి దర్శనం చేసి చూడండి. ఆవిడ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ వరకు ఉన్న కళ్ళతో అమ్మ అందం ఏమిటో చూడాలంటే, ఆ తల్లి సౌందర్యం చూడాలంటే మావుళ్ళమ్మ తల్లిని చూస్తే ఆకర్ణాంత విశాల నేత్రముల యొక్క సౌందర్యం అర్థమవుతుంది మీకు. కాబట్టి ఆమె ఎప్పుడు బిడ్డల్ని చూసుకుంటుంది. బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన, ఆ తల్లి యొక్క ముఖమండలం పరిణత శరచంద్రవదన. నేను ఈ శ్లోకంలోకి ఎందుకు వచ్చానంటే లలితా సహస్రంలోంచి అక్కడ 4 బాహువులే చెప్తారు వ్యాసుడు, ఒక మూర్తినంతటినీ చెప్తున్నారు శంకరులు. రెండింటిని అన్వయం చేస్తున్నాను అందుకని. బట్టి పరిణత శరచంద్రవదన, పరిణత చంద్రుడు అని ఒక చంద్రుడు. ఆయన ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి తిథులలో కనపడతాడు. ప్రత్యేకించి పౌర్ణమి నాడు కనపడతాడు. ఒక్క ఆశ్వీజ మాసంలో కనపడేటటువంటి పౌర్ణమి నాటి చంద్రుడికే పరిణత చంద్రుడిని పేరు. వెన్నెలలో అసలు ఆరబోసేస్తాడు ఆయన, అంత గొప్పగా ఉంటుంది. దాన్నే రాకాబింబము అని పిలుస్తారు. ఆ పౌర్ణమిని, ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని పరదేవతోపాసకులు అందరూ స్తోత్రం చేశారు. ముత్తుస్వామి దీక్షితర్ వారని ఆయనకి కామాక్షి పరదేవత పిలిస్తే పలికేది. మహానుభావుడు, కారణజన్ముడైన గురువుగారు అనుగ్రహం పొందినవాడు. ఆయన రాకా శశివదని అని ఓ కీర్తన చేశారు. అలాగే మూకశంకరులు రాకాచంద్ర సమాన కాంతి వదనానాకాధిరాజస్తుత అంటూ ఓ శ్లోకం చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదన అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడే కాదు, పరిణత చంద్రుడు అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. ఆ ఒక్క చంద్రుడికే పరిణత చంద్రుడని పేరు. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం ఎంత అమృతాన్ని ఒలికిస్తూ, ఎంత చల్లగా, ఎంత ఆనందాన్ని ఇస్తుందో అమ్మవారి ముఖమండలం అలా ఉంటుంది. ఎందుచేత అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అసలు ముందు భయం తీరిపోయేది ఎక్కడ అంటే, శంకరులు ఒక చోట అంటారు సౌందర్యలహరిలో, వరత్రాసత్రాణ అంటారు. త్రాస త్రాణ, భయం నుంచి ఉద్ధరించాలి. ఎప్పుడు మీరు వెళ్ళి ఏమైనా కష్టం చెప్పుకోవాలంటే అవతల వారి ముఖం ప్రసన్నంగా ఉంటే కదా మీరు ఏమైనా మాట్లాడడం. ఆయనే ముటముటలు ఆడిపోతున్నాడు అనుకోండి, మీరు శబ్దం అనుకున్న సగం మర్చిపోదా, ఏడు చెప్పు అన్నాడు అనుకోండి, ఏడు మాట్లాడతారు. అందుకే అధికారిగా ఉండడానికి మొదటి యోగ్యత ఏమిటంటే ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్. అవతల వాడికి చెప్పడం వచ్చినా రాకపోయినా జాగ్రత్తగా వినగలిగిన నైపుణ్యం ఇద్దరికి ఉండాలి, అధికారికి వైద్యుడికి.
ఎంతసేపు చెప్తావా అన్నాడు అనుకోండి, వైద్యుడికి చెప్పేది మర్చిపోతాడు. రోగికి అన్నీ చెప్పడం వచ్చేసినటువంటి గొప్ప వాగ్విశారదుడు కాడు. ఆయన వచ్చి ఏవేవో చెప్తాడు, వినాలి. వైద్యుడు విని జాగ్రత్తగా నవ్వుతూ అర్థం చేసుకున్నప్పుడు వైద్యం చేయాలి. అంతేగాని అస్తమానం ఇలా టైం చూసుకుని 2 నిమిషాలే అంటే ఇంకేం వైద్యం చేస్తావు నువ్వు? అందుకని ఆ తల్లి అలా కాదు. ఆమె ముఖమండలం ఎలా ఉంటుంది అంటే అమృతం కురిసిపోతున్నట్టు ఉంటుంది. చంద్రుడికి ఒక లక్షణం ఉంది. చంద్రుడి నుండి సుధావృష్టి పడుతుంది. అమృతం ఎక్కడి నుంచి పడుతుంది అంటే చంద్రబింబంలోంచే పడుతూ ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఒక లక్షణం ఉంది, శివలింగం వేడెక్కకూడదు. శివలింగం వేడెక్కిపోయింది అనుకోండి, ప్రత్యేకించి దేవాలయాల్లో శివలింగాలని చెప్పేది, దేవాలయంలో ఉండే శివలింగం కానీ వేడెక్కితే ఊరికి అరిష్టం. శివలింగం చల్లగా ఉండాలి ఎప్పుడు. శివలింగం చల్లగా ఉండాలి కాబట్టే ధారాపాత్ర కడతారు పైన, అందులోంచి ఎప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి. శివలింగం చల్లగా ఉంటే మన మనసులన్నీ చల్లగా ఉంటాయి. అందుకే మీకు లోకంలో చూడండి, పుట్టకూడని నక్షత్రంలో కొడుకు పుట్టాడు, రుద్రాభిషేకం చేసుకోండి. భయం వేస్తోంది, రుద్రాభిషేకం చేసుకోండి. అపమృత్యు దోషం ఉంది, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటోనండి కలిసి రావట్లేదు, రుద్రాభిషేకం చేసుకోండి. అన్నిటికీ అదే మందు, రుద్రాభిషేకం చేసుకోండి. రెండవది ఏమిటో తెలుసా? సుందరకాండ చదువుకోండి. మూడవది సౌందర్యలహరి, నాలుగవది లేదు ఇంకా లోకం. ఈ మూడే. కాబట్టి ఆ శివుడికి అభిషేకం చేసేటప్పుడు ధారాపాత్ర కట్టి నీరెప్పుడు పడేటట్టు చేస్తారు. ఎందుకు అలా చేయాలి అంటే యజుర్వేదం ధ్యాన శ్లోకంలో చెప్పింది, ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభ సమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష శాంభవామూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ధ్యాయేత్, ధ్యానం చేస్తే చాలు. ఆ అభిషేకం జరిగేటప్పుడు నువ్వు వెళ్ళి చెయ్యక్కర్లేదు, అది చూస్తూ ధ్యానం చేయాలి. ఈప్సిత సిద్ధయే, నీ కోరిక తీరుతుందన్నారు. అందుకే శ్రీరుద్రానికి ఓ ప్రశస్తి ఉంది, అభిషేకం చెయ్యక్కర్లేదు. ఎవరైనా ఎక్కడైనా ఆపదలో ఉంటే చదవడం సరిగ్గా వచ్చిన వాడు ఇక్కడ రుద్రపారాయణం చేసి వాళ్ళ చేతిలో పోస్తున్నానని తీర్థం వదిలిపెడితే అవతల వాళ్ళకి రోగం కుదురుతుంది. అంత గొప్పది శ్రీరుద్రం. అటువంటి రుద్రం యజుర్వేదం మధ్యలో ఉంది. అటువంటి రుద్రానికి ప్రార్థనా శ్లోకంలో ధ్యాన శ్లోకంలో ఓ మాట చెప్తారు, ఈ బ్రహ్మాండమంతా శివలింగాకృతిని పొంది ఉంటుంది. అందుకే కాళహస్తీశ్వర మాహాత్మ్యము, కాళహస్తీశ్వర శతకం కాదు, మాహాత్మ్యం చేస్తూ దుర్జటి సువర్ణముఖరి, సువర్ణముఖి కాదు దాని పేరు, సువర్ణముఖరి నదీ స్నానం చేసి బయటికి వస్తే ఆయనకి ఈ బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బప్పి ప్రాచీదిశన్ అన్నాడైన. ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే శివలింగం పానవట్టం ఎప్పుడు ఉత్తర దిక్కుకు ఉండాలి. అభిషేక తీర్థమంతా ఉత్తరంగా వెళ్ళి పడిపోతుంది. ఈ సముద్రం ఏమిటో తెలుసా? దేవతలు చేసిన అభిషేక తీర్థాలన్నీ వెళ్ళి పడిపోయి అదే సముద్రం అన్నాడు ఆయన. ఆ నక్షత్రాలే వాళ్ళు చేసిన పూల పూజ ఈ బ్రహ్మాండమన్న శివలింగానికి. అదిగో ఆ మంచు తెరలే శివలింగానికి పట్టిన ధూపం. నాకు ఈ బ్రహ్మాండం అంతా శివలింగంగా కనపడుతోందన్నాడు. కాబట్టి అమృత ధార పడుతూ ఉంటుంది చంద్రుడిలోంచి. ఈ బ్రహ్మాండము శివలింగం అయితే ధారాపాత్ర చంద్రుడు. అందులో ఉంచి పడేటటువంటి అమృతపు చుక్కలతో ఆయన తడుస్తాడు. అందుకే ఒక విశేషమైన శివస్వరూపం ఉంటుంది. అందులో 4 చేతులతో ఉండి ఇలా 2 చేతులలో 2 పాత్రలు పోసుకుంటున్న 2 పాత్రలతో ఉంటాడు. ఈ శ్లోకానికి వ్యాఖ్యాన రూపం అది. ఆ చంద్రుడి నుంచి కరిగి పడుతున్న అమృతాన్ని పాత్రలతో పట్టుకుంటాడు. పట్టుకుని ఇలా 2 చేతులతో పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ 2 చేతులతో పట్టుకుంటూ ఉంటాడు. అమృతం పోసుకుని తడుస్తూ ఉంటాడు. శివలింగం ఎంత చల్లబడితే మన కోరిక అంత తీరుతుంది. శివలింగానికి అభిషేకం చెయ్యకుండా పొడారిపోయేటట్టు విడిచిపెడితే అరిష్టం వస్తుంది. అమ్మవారి ముఖమండలాన్ని చూస్తే ఆమె ముఖంలో నుండి స్రవించేటటువంటి అమృత ధార తాగుతాడు. దానికి తోడు ఆవిడ ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ కూర్చుంటుంది. చిరునవ్వు అంటే ఏదో పెద్ద నవ్వు కాదు, నోరంతా తెరిచి
పెదవులు విచ్చుకుని విచ్చుకోనట్టుగా విచ్చుకొని లోపల దంతపంక్తి యొక్క కాంతి కనపడేటట్టుగా ముఖమునందు స్వచ్ఛమైన భావన ప్రకటింపబడేటట్టుగా నవ్విన నవ్వుకి శుచిస్మిత, అది చిరునవ్వు. వాల్మీకి మహర్షి సుందరకాండ చేస్తూ తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు సీతమ్మ తల్లిని. శుద్ధమైన నవ్వు, పవిత్రమైన నవ్వు. ఆ తల్లి ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటుంది. శంకరాచార్యులు వారు అమ్మవారి చిరునవ్వు మీద ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. ఆవిడ ఎంత చిరునవ్వు నవ్వుతూ ఉంటుందంటే, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచి కదియా అన్నారు. కాంచి శంకరులు ఎక్కడ ప్రయోగించినది వేస్తుంటారు. కాంజీ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కేరళలో కూడా సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా కాంజీ, గంజికి కాంజీ అంటారు. కేరళలో కాలడీలో పుట్టారు కదా, అభిమానాన్ని చూపించారు. కాంజీ గదియా అని. కాంచి కాంజీ అంటే గంజి. ఆ శ్లేష వచ్చేటట్టుగా పడింది. శంకరుల యొక్క వాంగ్మయం అంటే అలా ఉంటుంది మహానుభావుడు. ఆయన అన్నారు స్మిత జ్యోత్స్నాజాలం. జ్యోత్స్న ఎంత గొప్ప మాటో అసలు. స్మిత అంటే చిన్న నవ్వు. మందస్మిత శతకము మూకశంకరులు చేశారు. అమ్మవారుట చిన్న చిరునవ్వు నవ్వుతుందిట. నవ్వితే అమ్మవారి యొక్క ఎర్రని ముఖం, ఆ పెదవులు, ఆ దంతపంక్తి, వీటి కాంతులు కలిసి పైకి వస్తాయిట. వచ్చినప్పుడు అమృతరసం ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది.